ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. నవంబరు 28వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రతి దినము ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో అనేక మండలాల కొరకు ప్రార్థించడానికై ప్రభు కృప చూపిస్తూ వస్తున్నారు. అందుని బట్టే దేవునికి మహిమ కలుగునగాక. దయచేసి గమనించండి, ఒక ముఖ్యమైన ప్రకటన. ఈరోజు రాత్రి అనగా 2024వ సంవత్సరం నవంబరు 27వ తేదీ రాత్రి 10 గంటల నుండి ఆదివారం అనగా డిసెంబరు 1వ తేదీ ఉదయం 10 గంటల వరకు శక్తివంతమైన 108 గంటల ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేయటానికై ప్రభు కృప చూపించబోతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం. ఈ దోమకొండ మండలంలో మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి. ఈ 10 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 10 గ్రామాల ప్రజల రక్షణ కొరకై ప్రార్థించడానికి మీరు కృప చూపిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 10 గ్రామాలలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. యేసయ్యా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉద్యమం ఈ మండలంలో కలుగునట్లు మీరు సహాయం దయచేయండి. ప్రజలందరి హృదయాలు యేసయ్యా మీ తట్టు తిరిగినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దోమకొండ మండలాన్ని మీకు సమర్పించుకుంటూ, ఈ మండల ప్రజలను 10 గ్రామాలు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ మాట నుండి 20వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలవంతుడి మీద మీకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమునో హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. 70 మంది ప్రభు చేత ఏర్పాటు చేయబడిన శిష్యులు వచ్చి, దెయ్యాలు కూడా మీ నామమున మాకు లోబడుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. దయచేసి మీరు గమనించండి. మనకు మించిన భక్తి, మనకు మించిన విశ్వాసం, మనకు మించిన కృతజ్ఞత, మనకు మించిన ఆరాధన దెయ్యాలు చేస్తూనే మనిషి ఎలా ఉన్నాడంటే
దెయ్యం కంటే అతి దారుణమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. వారు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ప్రభువా, దెయ్యాలు కూడా మీ నామము వలన మాకు లోబడుతున్నాయి అని చెప్పినప్పుడు యేసు ప్రభులు వారు అంటున్నారు, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట నేను చూసి తిని, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీద మీకు అధికారాన్ని నేను అనుగ్రహించున్నాను, ఏది మీకెంత మాత్రమో హాని చేయదని అంటూ, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేరులు మందు వ్రాయబడ్డావని సంతోషించండి. దేవునికి స్తోత్రం. అల్పమైన దానిని బట్టి సంతోషించొద్దు అంటున్నారు ప్రభు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు అల్పమైన వాటిని బట్టి ఆనందిస్తున్నారేమో, అల్పమైన వాటిని బట్టి సంతోషిస్తున్నారేమో. మనము దేనిని బట్టి సంతోషించాలంటే మన పేరులో పరలోకంలో జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. మీరు ప్రభు పరిచర్య చేసినంత మాత్రాన సంతోషించొద్దు, ప్రభు చిత్తాన్ని మీరు నెరవేర్చినంత మాత్రాన సంతోషించొద్దు, మీరు భక్తిని పర్ఫెక్ట్గా చేసినంత మాత్రాన సంతోషించొద్దు. ఏదైనా సంతోషించాల్సి వస్తే మీ పేరు నా పేరు పరలోకమందు వ్రాయబడిందని సంతోషించాలి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు ఎప్పుడు శిష్యులు ఏ మాట చెప్పినా దాన్ని ఆయన కరెక్ట్ అని అనలా, ప్రతిదాన్ని ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఆయన వంకరి ఆలోచనలు, వంకరి తలంపులను సరిచేస్తూ వచ్చారు. ఏమండి, ప్రభు ఎప్పుడు కూడా మనం అన్నదానికి ఆయన ఎస్ అనరు. దాన్ని సరిచేయించగలిగిన సామర్థ్యత కలిగిన ఆయన కృపా సత్య సంపూర్ణుడు గనక ఆయనను అడిగితే ఆలోచన చెప్తాడు, ఆయనకు చెప్తే మంచి జ్ఞానాన్ని ఇస్తారు. కనుక ఈ ఉదయకాల సమయంలో రండి, మనము అనవసరమైన విషయంలో సంతోషించక అవసరమైన దాని విషయంలో సంతోషించి మనము ప్రభువుని ఘనపరచుదాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టే మీకు స్తోత్రాలు దేవా. దెయ్యాలు లోబడుతున్నాయని సంతోషించకుండా మా పేరులు పరలోకములో వ్రాయబడుతున్నందుకు సంతోషించమన్నారు. అట్టి ఆత్మ సంబంధమైన సంతోషాన్ని నాకు మాకు దయచేయండి. గొప్ప దేవుడా, ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.